మమ్మల్ని బెదిరిస్తే మేము ఊరుకోము, ట్రేడ్ డీల్ అవసరమైతే ఆపేస్తాం, డొనాల్డ్ ట్రంప్ దిగిపోయేంత వరకు మేం వెయిట్ చేస్తాం, మా దేశం దగ్గర బెదిరింపు వైఖరికి పాల్పడితే మేము తలొగ్గము. ఇది అజిత్ దోబల్ గారు అమెరికా అధికారుల ముందు మాట్లాడినటువంటి మాటలు. అది కూడా ఏదో చిన్నా చితక అధికారుల ముందు కాదు, అత్యంత శక్తివంతమైన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో ముందు మాట్లాడినటువంటి మాటలు అని బ్లూంబర్గ్ తన కథనంలో రాసింది. ప్రస్తుతం ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. బ్లూంబర్గ్ అంటే చాలా 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 వాల్యుబుల్ పత్రిక అండి. స్టాక్ మార్కెట్ కి సంబంధించి గాని, కంపెనీలకు సంబంధించి గాని, రకరకాల ఆర్గనైజేషన్స్ యొక్క పోకడకు సంబంధించి గాని, ప్రపంచానికి సంబంధించి ట్రేడ్స్, టారిఫ్స్, ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సంస్థ బ్లూంబర్గ్ ఒక రేటింగ్ ఇచ్చింది అని అంటే ఒక సంస్థకు చాలా చాలా వాల్యూ ఉంటుంది. అంత వాల్యూ ఉన్నటువంటిది బ్లూంబర్గ్. అలాంటి బ్లూంబర్గ్ రాసినటువంటి కథనం, వాళ్ళు చూపించినటువంటి కథనం వాళ్ళ ఛానల్లో ఏమైందంటే 2025 సెప్టెంబర్ ప్రారంభంలో, అంటే ఫస్ట్ వీక్ అనుకోండి, మన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ గారు, యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో, వీళ్ళిద్దరి మధ్య సమావేశం జరిగింది. మన భారత ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద, ట్రంప్ గారి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, ఇంకా మరికొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడం ప్రారంభించారు. అంటే చాలా పై లెవెల్లో ఉన్నాం మేము అన్నట్టుగా మాట్లాడుతూ మోదీ గారి గురించి చీపుగా మాట్లాడడం, భారత ప్రభుత్వం మీద చీపుగా మాట్లాడడం, అంటే బెదిరింపు ధోరణితో మాట్లాడడం మొదలు పెట్టారు. అజిత్ దోబల్ గారు చాలా స్ట్రాంగ్ గా ఆ భేటీలో వార్నింగ్ ఇచ్చారు. ఏమని నేను ఫస్ట్ చెప్పానే, అది ట్రంప్ కావచ్చు, ఆ ట్రంప్ యొక్క ఇతర మంత్రులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, నరేంద్ర మోదీ గారిని బెదిరించినట్టు మాట్లాడినా, ఈ ట్రేడ్ టారిఫ్ల విషయంలో భారతదేశాన్ని బెదిరించినట్టు మాట్లాడినా, బుల్లీయింగ్ ధోరణి ప్రదర్శించినా భారతదేశం తలొగ్గదు. మీరేం పీక్కుంటారో పీక్కోండి, ట్రేడ్ డీల్ అస్సలు ముందుకెళ్లదు. వెయిట్ చేస్తాం, ట్రంప్ పదవీ కాలం ముగిసేంత వరకు వెయిట్ చేస్తాం. ఇంకా 3 ఏళ్లు ఉంది కదా ట్రంప్ పదవీ కాలం ముగియడానికి, వెయిట్ చేస్తాం. పర్వాలేదు, ఇప్పటిదాకా భారతదేశానికి అమెరికాకు మధ్య ఎలాంటి అగాధమైనా ఏర్పడని, ఎన్ని గొడవలైనా జరగని, ఏమైనా కానీ, బిజినెస్ దెబ్బతినని, ఏమన్నా కానీ వెయిట్ చేస్తాం ట్రంప్ దిగిపోయేంత వరకు. మీ బెదిరింపులకు మాత్రం మేము తలొగ్గం, రెడీ. ఈలోపు మీరు ఏమేం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఇది అజిత్ దోబల్ గారు చాలా స్ట్రాంగ్ గా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోతో మాట్లాడారు అని బ్లూంబర్గ్ కథనాన్ని పబ్లిష్ చేసింది. బ్లూంబర్గ్ వాళ్ళ ఛానల్లో కూడా చూపించారు. సో ఎప్పుడైతే అజిత్ దోబల్ గారు ఈ వార్నింగ్ ఇచ్చారో, ఈ విషయాన్ని మార్క్ రూబియో ట్రంప్ దాకా తీసుకెళ్లాడు, ఇతర అధికారుల దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి మళ్ళా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేస్తున్నట్టుగా భారత్ విషయంలో బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. మధ్య కూడా గిల్లే ప్రయత్నం చేశారు, బట్ భారత్ కేర్ చేయదు అన్న విషయం అర్థమైపోయింది. అజిత్ దోబల్ గారితో ఈ సమావేశం జరిగిన కొన్ని రోజుల తర్వాత నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వచ్చింది, సెప్టెంబర్ 17. ట్రంప్ మోదీ గారి పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తూ మోదీ గారి మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అది కూడా మనకు తెలిసిందే. మోదీ గారు సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారంతే. ఇక మోదీ గారు చైనా పర్యటన, రష్యా అధ్యక్షుడు మోదీ గారు ఒకే కారులో వెళ్లడం, రష్యా అధ్యక్షుడు భారత్ రావడం, EU భారత్ తో FTA చేసుకోవడం డీల్, UK భారత్ తో FTA డీల్ చేసుకోవడము, ఒక్కొక్కరు భారత్ రావాలి అని చెప్పి లైన్ కట్టడము, కెనడా ప్రధాని కూడా రాబోతూ ఉన్నారు భారతదేశానికి మార్చిలో, బ్రెజిల్ అధ్యక్షుడు రాబోతూ ఉన్నారు భారతదేశానికి. వరుసగా చాలా మంది లైన్ కడుతున్నారు. ఈ మధ్యలో ఆగ మేఘాల మీద UAE అధ్యక్షుడు కూడా వచ్చారు. 3.5 + 3.5 రాను పోను 7 గంటలు ప్రయాణం చేసి వచ్చారు 2 గంటల సమావేశం కోసం. అది కూడా 10 రోజుల క్రితం. చాలా పెద్ద వార్త. సో అమెరికాకు అర్థమైపోయింది, మాకు సమాధానం ఇవ్వదు భారత్, మేం గెలుక్కుంటున్నాం కదా అని చెప్పి నోరు పారేసుకునే ధోరణి అవలంబించదు. మోదీ గారు ఏమన్నా నోరు పారేసుకున్నట్టు మాట్లాడినా, రివర్స్ లో దాడి చేసినట్టు మాట్లాడినా, అది తీసుకొని ఇంకా మళ్ళా పెద్దగా చేద్దాం అని చెప్పి అమెరికా ఆలోచించింది. మోదీ గారు కేర్ చేయలేదు. ఎందుకంటే మోదీ గారు తన వ్యక్తిగతమైనటువంటి కరిష్మా గురించి ఆలోచించట్లా, తన వ్యక్తిగతమైన ఈగో గురించి ఆలోచించట్లా. ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అండి మోదీ గారు. మోదీ గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా కాలంలో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేస్తారు. మోదీ గారు భారతదేశంలో ఉండే లక్షలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి ఆలోచించారు. అసలు ఏమీ అనకుండానే పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని పిచ్చి పిచ్చిగా తయారు చేసి పెట్టాడు ట్రంపాసురుడు. అలాంటి మూర్ఖులతో వాదించుకుంటూ కూర్చొని, మూర్ఖులకు వివరించుకుంటూ కూర్చొని, వాళ్ళని తిడుతూ కూర్చుంటే అసలే కోతి, పిచ్చి కోతి, కళ్ళు దాయింది, దానికి తేలు గుట్టింది, తోకలో ముళ్ళు నాటింది. ఇక అది ఏ రేంజ్ లో పిచ్చపిచ్చగా బిహేవ్ చేస్తుందో ఆలోచించండి. అలాంటి కోతితో డీల్ చేసేటప్పుడు అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. వెయిట్ చేయడం అదే చేశారు. ఎందుకంటే తన
వ్యక్తిగతమైన ఈగో కాదు. ఎందుకంటే నెక్స్ట్ సర్వీసెస్ మీద టారిఫ్ వేస్తాను అన్నాడు అనుకోండి ట్రంప్, కొన్ని లక్షలాది ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి మన భారతదేశంలో. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గానీ ఇంకా రకరకాల సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఎందుకు అనవసరంగా గెలుక్కోవడము అని సైలెంట్ గా ఉండి వేరే వేరే డోర్స్ ఓపెన్ చేయడం మొదలెట్టారు. మీకు 2 days క్రితం చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ రొయ్యలు అమెరికాకు వస్తూ ఉండేవి, అమెరికాకే ఎక్కువగా వచ్చేవి. ట్రంప్ వేసిన టారిఫ్ వల్ల ఏకదమున రొయ్యలు కిలో $14 దాకా పెరిగిపోయింది రెస్టారెంట్ వాళ్ళకి. సో భారత్ రొయ్యలు ఉపయోగించడం అనేది తగ్గించారు. కొంచెం మన రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. ఇమ్మీడియట్ గా మోదీ గారు ఏం చేశారు, వియత్నాం, చైనా, జపాన్, EU మొత్తం ఆయా దేశాల దగ్గర డోర్లు ఓపెన్ చేసేసారు. వాళ్ళతో మాట్లాడారు, మా రొయ్యలు వస్తాయి మీ దగ్గరికి తీసుకోండి అని చెప్పి పంపించారు. వియత్నాం దగ్గర ఆల్రెడీ కొన్ని రొయ్యలు ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు కూడా, వాళ్ళ దగ్గర కూడా ఆ ఫార్మింగ్ ఉంది, చెరువులు అవన్నీ ఉన్నాయి, రొయ్యల చెరువులు ఇవన్నీ. మరి వియత్నాం వాళ్ళకి ఏం చెప్పారంటే, ఏం లేదు నీకు రొయ్యలు పంపిస్తాము, నువ్వు దాని మీద స్టిక్కర్ మార్చి కొంచెం రేట్ పెంచుకొని అమెరికాకు పంపించేసే అని చెప్పారు. వియత్నాం వాడు అదే చేశాడు, మేడ్ ఇన్ వియత్నాము, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వియత్నాము, ఫార్మ్డ్ ఇన్ వియత్నాము ఈ టైప్ లో పెట్టేసేసి సేమ్ మన భారతదేశ రొయ్యలు అమెరికాకు పంపించాడు వియత్నాం వాడు. ఇదంతా కూడా అమెరికా చూస్తోంది. అలాగని చెప్పి ఏకదమున వియత్నాం మీద టారిఫ్ లేలేడు. అమెరికా వియత్నాం వేరే రచ్చ ఉంది. సో మోదీ గారితో పెట్టుకుంటే కష్టం. తిట్టడు, సైలెంట్ డిప్లొమసీ చేసేది చేస్తున్నాడు, చాప కింద నీరులాగా చేస్తున్నాడు. ఇదే అర్థమైపోయింది ట్రంప్ అధికారులకి. అందుకని నోరు మూసుకొని వాణిజ్య చర్చల్లో అమెరికా పెట్టినటువంటి ఒత్తిడిని భారత్ తట్టుకొని నిలబడింది. సో అజిత్ దోవల్ గారు కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు, కొడక కూసి కాలం పెడతాం, మోదీ గారు జోలికి వచ్చినా భారత్ జోలికి వచ్చినా గానీ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా మీరు, మిమ్మల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, ఎవడెవడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో. ఇది అజిత్ దోవల్ గారు వాళ్ళకి చెప్పింది. సో మూసుకొని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ 2-3 నెలలు పిచ్చివేషాలు వేసే ప్రయత్నం చేశారు. అర్థమైపోయింది అమెరికా వాడికి. యూరోపియన్ యూనియన్ తోనే పెద్ద డీల్ పెట్టుకున్నారు మోదీ గారు, భారతదేశాన్ని దూరం చేసుకుంటే మనకే నష్టం అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. నోరు మూసుకొని దారికి వచ్చారు. ఇదే అండి నరేంద్ర మోదీ గారి సత్తా. చివరగా ఒక్క వాక్యం, 81 సంవత్సరాల వయస్సున్న అజిత్ దోవల్ గారు దేశం కోసం ఇంకా కష్టపడుతూ ఉంటే, పనిచేస్తూ ఉంటే దేశభక్తితో, 56 సంవత్సరాలున్న ఒక యువ నేత పార్లమెంటులో అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భారత ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ తన పబ్బం గడుపుకోవడానికి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆ దేశద్రోహి. ఎవడా దేశద్రోహి? కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.